ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9 కూడా చదువుతాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోహాను సువార్త రాసినటువంటి భక్తుడైన యోహాను చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మనం చదివాము, మొదటి అధ్యాయము 5వ వచనం చదివాము. భక్తుడు ఏం చెప్తున్నాడు 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మళ్ళా చెబుతున్నాను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం వల్ల నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుని స్తోత్రం. ఈ మాట ఎవరు రాస్తున్నారంటే భక్తుడైన అంటే ప్రియమైన శిష్యుడైనటువంటి యేసుప్రభు గారికి యోహాను గారు రాస్తున్నది. నిజమైన వెలుగు వచ్చి ఉన్నది, చీకటిలో అది అంటే ప్రకాశించుచున్నది కానీ చీకటి గ్రహించలేకపోతుంది. అంటే చీకటి అంటే ఈ లోకంలో వేరుగా బ్రతుకుతున్నటువంటి చీకటి ప్రజలు, చీకటి మనుష్యులు. చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాం, లోకం అంటే ఏంటంటే మనుష్యులు. ఇక్కడ చక్కగా రాస్తూ ఇంకా ఏం రాస్తున్నాడంటే మరలా 3వ అధ్యాయం వద్దాం. ఇప్పుడు మరలా 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం వద్దాం. మరలా 20వ వచనం చదువుతాం. దుష్కార్యములు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. మొదటి గ్రూపు మరలా చదువుతున్నాం, జాగ్రత్తగా చూడండి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎవరంటే దుష్క్రియలు అంటే పాపము, లోకానికి బానిస అయిపోయిన వాళ్ళు, ప్రత్యేకించి వాళ్ళు ఏం చేస్తారంటే అది కనబడకుండానట్లు వెలుగు యొద్దకు అంటే యేసు ప్రభు యొద్దకు రాలేరట. అంటే వారు పాపాన్ని దాచుకుంటారు, వారు చేసినటువంటి మోసపోయినటువంటి క్రియలు చేస్తూ దుష్కార్యములు చేస్తూ దాన్ని అంటే ఏం చేస్తారు, కప్పిపుచ్చుకుంటారట కనబడకుండానట్లు. చాలా మంది పైకి బాగానే ఉంటారు కదా, పైకి కనిపించలేనట్టుగా అంటే చక్కగా ఉన్నట్టు నటిస్తూ, ఇక్కడ మాట రాయబడింది చక్కగా భక్తుడు వాళ్ళంట వెలుగు యొద్దకు రారంట, వెలుగు దగ్గరికి. ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడు, నిజమైన వెలుగు ఉంది, అది లోకానికి వచ్చింది, అది చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి గ్రహింపకుండును అంటే గ్రహించడం లేదు. ఈ యొక్క ఎందుకు రారంటే ప్రభు దగ్గరికి, ఎందుకు ఆ వెలుగు దగ్గర ఎందుకు రారంటే వారు దుష్క్రియలు చేస్తారు, చెడు పనులు చేస్తారు, చీకటి కార్యాలు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు. అటువంటి వారు చేసినవి కనబడకుండానట్లు నటిస్తూ అంటే ఎవరికి కనబడకుండానట్లు చేస్తూ అటువంటి వారంట ఎక్కడికి రారండి, వెలుగు యొద్దకు రాలేరు. ఇక్కడ చదువు మొదటి గ్రూపు మళ్ళా చదువుతాం, చక్కగా చూడండి. దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడట. దేన్ని? యేసు ప్రభు వారిని ద్వేషిస్తాడట. ఆయన ప్రభు, ఆయన దేవుడా, ఆయన రక్షకుడా అంటాడా? ద్వేషిస్తున్నారు చాలా మంది. చూద్దామన్నా, దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునందుకు రాడు. మొదటి గుంపు అంటే మొదటి గ్రూపు. ఇంకా రెండోది చూద్దాం, 21కి వచ్చేద్దాం. అయితే సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. అంటే మంచి క్రియలు చేస్తూ, ఎవరంటే సత్యవర్తనుడు అంటే మంచి కార్యాలు, సత్యాన్ని అనుసరించేవారు,
న్యాయంగా బ్రతికేవారు, సత్యంలో నడిచేవారు. అందుకంటున్నాడు, సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునకు వచ్చును. ఈ కార్యాలంట, మంచి కార్యాలు, మంచి పనులు, ఉపకారాలు, సహాయము, మేలు ఇతరులకు చేసేవి అన్ని అంట దేవుని మూలం కలిగినవి. ఇది ఎవరి వల్ల కాదు. అది గ్రహిస్తారంట ఎవరో సత్యవర్తనుడైతే, మంచివాడైతే, జ్ఞానవంతుడైతే, తెలుసుకున్నవాడైతే, గమనించిన వాడైతే. తన క్రియలు మంచివని కాదు గాని అవి దేవుని వల్ల కలిగినవి కాబట్టి, అవి నేను చేశాను కాబట్టి వెలుగు యొద్దకు నేను వెళ్ళగలుగుతున్నాను. ఆమేన్. ఇది రెండో గుంపు. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఎవరు వస్తారు ఇంతకి? యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రారు? అందుకే చాలా మంది ప్రభువా, అయ్యో ఏం ఒప్పుకోవాలి? తప్పులు ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకం వైపు చూడొద్దంటారు, లోకం వైపు వెళ్ళవద్దంటారు. ఇలా చెప్పుకుంటూ వారు చేసిన క్రియలు అంటే వారు చేసిన క్రియలు ఇక్కడ దుష్క్రియలు అంటే పాపము దేవునికి వ్యతిరేకంగా చేస్తూ అవి కనబడుకుంటున్నట్లు వారంట వెలుగులో దగ్గర రారంటే, యేసు ప్రభు దగ్గరికి రారంట. భయపడతారు. భయం వారిలో ఏంటండి? భయము. వారు వెలుగు ఎందుకు రాలేరు. అందుకే రెండు మనం చూస్తాం. ఇంకోటి చూద్దాం, 19కి వెళ్దాం. మళ్ళా ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు, లోకాన్నే ప్రేమిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాడు యోహాను భక్తుడు. ఏం ప్రేమిస్తారు? ఇప్పుడు వెలుగును ప్రేమిస్తున్నారా, చీకటిని ప్రేమిస్తున్నారా? ఈనాటి కాలంలో చీకటినే ప్రేమిస్తున్నారు. ఎంత గొప్పగా రాశారండి భక్తుడు. ఇది ఎవరి గురించి రాశాడు? ఎవరి గురించి రాశాడు చెప్పాలంటే మన గురించే, మన గురించి రాశాడు. చూద్దాం ఆ తీర్పు. మరలా 19 చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. అందుకే మొదటిగా అంటాడు, చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి తెలుసుకోలేకపోతుంది. ఎంతకాలం నీవు వింటావు? ఎంతకాలం మనం వింటాం? చీకటి బ్రతుకుల్లో మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగు అంటున్నాడు. ఎందుకు ఎవరి గురించి వచ్చినట్టు అయినా మనం చూస్తాము. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను. తెలిసే మనందరికి దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయన మనుష్య కుమారుడిగా అనుగ్రహింపబడి. ఎంత గొప్పగా రాశాడు భక్తుడు. అంటే వెలుగు దగ్గరికి రావడానికి ఎందుకు మనకు అంత భయం? ఎందుకు అంత మనకి నిర్లక్ష్యం వస్తుంది? ఎందుకు అంత అశ్రద్ధ? ఏదో లోకం నేను లాగుతుంది కదా వెనక్కి. లోకం వైపు చూస్తున్నావు కదా నువ్వు. లోకం వైపు నువ్వే వెంబడిస్తున్నావా? లోకం నిన్ను వెంబడిస్తుందా? లోకాన్ని నీవే వెంబడిస్తున్నావు. నువ్వే వెంబడిస్తున్నావు అంటే లోకం అంటే ఇతర మనుషుల వలె దేవునికి వ్యతిరేకమైన మనుషులను పోలి వారిని వెంబడిస్తారు కొంతమంది. వారు ఏమి చేస్తారు అదే చేస్తారు. చాలా మంది చీకటి కార్యాలు, రహస్యమైన పనులు, ఇవన్నీ ఏంటంటే చీకటిలో ఉంటున్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే చీకటి కార్యాలు, రహస్య కార్యాలు, రహస్య పనులు ఇవన్నీ కనబడుకుంటున్నట్లు వాళ్ళంట భయపడుతూ లోపడే వారు భయం కలిగి భయప్రాంతులై దేవుని యొద్దకు రాలేరు. ఎందుకంటే వారి మీద ఎప్పుడు కూడా దుష్కార్యాలు చేస్తూ పనికిరాని ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, తలంపులు కలిగినటువంటి మనుషులు దేవుని దగ్గరికి, వెలుగు దగ్గరికి రావడానికి భయపడతారు చాలా మంది.
కానీ ప్రభు ఏమంటున్నాడంటే, అందుకే ప్రభు స్వయం చెప్తున్నాడు. 8వ అధ్యాయంకి వెళ్దాం. మన యోహాను సువార్త 8:12కి వెళ్దాం. 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. దేవుడే చెప్పాడు స్వయం. అక్కడ ఎవరు చెప్పారు? యోహాను చెప్తున్నాడు. ఇక్కడ దేవుడే చెబుతున్నట్టు నేను ఈ లోకమునకు వెలుగును. నేను వెలుగును. అసలు వెలుగని ఎందుకు చెప్పాలి దేవుడు? అంటే ఏదో ఉందని కదా కారణం. నేను వచ్చాను, నేను సత్యవంతుణ్ణి, అభివృద్ధి కుమారి, దేవుని కుమారి, నేను వచ్చానని చెప్పచ్చు కదా. వెలుగు నేను ఎందుకు అనాలి? ఎందుకు అనాలండి? ఇంకోటి చెప్పచ్చు కదా. నేను ఉదయించే సూర్యుని అనవచ్చు, మరేదైనా అనవచ్చు. కానీ వెలుగని ఎందుకు అనాలి? నేను నిజమైన వెలుగు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, చీకటి బ్రతుకుల్లో జీవిస్తున్న వారు, చీకటిలో ఉన్న వారు, దీనికి వ్యతిరేకమైన వెలుగుని నిజం అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, అందుకే యోహాను భక్తుడు అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది మనుషులను వెలిగించును. కానీ కొంతమంది చీకటిలో బ్రతుకున్న వారు ఈ చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి ఎంత మాత్రమో గ్రహించలేకపోతున్నారు మనుషులు. ఇది దాని అర్థం. ఇంకా ఎలా చెప్పాలి? యోహాను భక్తుడు చాలా వివరంగా రాశాడు కదా, చాలా వివరంగా రాశాడు. ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, ఆ దేవుడే వెలుగే ఈ లోకానికి వచ్చాను, చీకటిలో ఉన్న మరణాలు ఉన్న వారికి వెలుగును ఇవ్వడానికి వచ్చాను అని మాట చదువుతున్నాం. కానీ చీకటిలో బ్రతుకుతున్న మనుషులు ఎలా ఉన్నారంటే, చీకటిలో బ్రతుకుతున్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు, దుష్కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి కోపం పుట్టిస్తూ ఎన్నో కార్యాలు చేస్తున్నారు. చేయడమే కాదు కానీ వారి కార్యాలు దాచుకుంటూ, భద్రపరచుకుంటూ, కనబడకుండానట్లు అటువంటి వారు దేవుని యొద్దకు ఎలా వస్తారండి? రాలేదు కదా. కానీ సత్యవర్తనుడైతే నువ్వు మంచిగా జీవిస్తున్నావు, సత్యాన్ని అనుసరిస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, దేవుని యందు భయం కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు, దేవుని ఆశ్రయిస్తున్నావు, దేవుని నా సర్వస్వం అంటున్నావు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు, దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు, ఇదిగో నేను ఏమి చేసినా, ఏ క్రియ చేసినా, ఏ మంచి పని చేసినా, ఎవరికి ఉపకారం చేసినా, ఎవరికైనా మేలు చేసినా అది దేవుని వల్లే కలిగినది కాబట్టి నేను దేవుని యొద్దకే వెళ్తాను. హల్లెలూయా. అటువంటి మనసు వస్తుంది, అటువంటి ఆలోచన వస్తుంది. కానీ నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే ఏదో చీకటి నేను ఏలుబాటు చేయబోతుంది, చీకటి నీవు ఏలుబాటు చేయబోతుంది. ప్రియసంగమా, ఆలోచన చేద్దాము. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు. అందుచేత మనకి చీకటికున్న బ్రతుకులు వెలుగుతో నింపుదని అంటున్నాడు. చూద్దాం, ఇంకా మాట చూద్దాం. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 97వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ చూద్దాం. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకును వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందము వ్యక్తపడి ఉన్నవి. అలా చదువుతాం. నీతిమంతుల కొరకు వెలుగును. ఇదే గ్రూప్ చెందింది. ఇప్పుడు మాట్లాడుకున్నాం. సత్యవర్తనుడైతే ఎవరండి? సత్యవర్తనుడు అంటే మంచివాడైతే, సత్యాన్ని గ్రహించిన వాడైతే, నిజాన్ని తెలుసుకున్న వాడైతే, నిజాన్ని ఒప్పుకున్న వాడైతే, మంచి క్రియలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైతే మనం చదువుతున్నటువంటి ఈ మాట ఏంటంటే, నీతిమంతుల కొరకు వెలుగును. ఎవరి కొరకండి? నీతిమంతుల కొరకు వెలుగును. ఇంకో మాట, యథార్థవంతులకు ఆనందము వెత్తబడి ఉన్నవి. ఎత్తబడి అంటే అది ఎలా ఫలిస్తుంది? మంచిగా ఉంటుంది కదా. యథార్థవంతులకు, నీతిమంతులకు
వెలుగు ఏంటి? ఏం చేస్తుంది? విత్తబడి. అంటే మనకి ఎవరైతే అందుకే అంటాడు ప్రభు, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు అంటే అర్థం ఏంటి? మరణ ఛాయలు అంటే ఆది కాలం నుండి మనం చూస్తే ఆది తల్లిదండ్రులు చేసిన పాపము మరణ ఛాయలో ఉన్నటువంటి నీతిమంతుల కొరకు వెలుగు. ఎవరు? దేవుని యొద్దకు వచ్చిన వారు. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతులకు ఆనందము. ఎప్పుడు ఆనందం? యథార్థవంతులకు ఎప్పుడు ఆనందం? ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది మనకి? మనకు ఉంది కదా, మనకు ఒక రాజ్యం ఉంది కదండి, పరలోక రాజ్యం. ఆనందం, యథార్థవంతులకి ఆనందము ఎత్తబడి ఉన్నది. నువ్వు అక్కడ చేరబోతున్నావు. అందుకే ఇవే చూద్దాం. ఇంకోటి కూడా చూద్దాం. కీర్తన గ్రంథం చూద్దాం. 112వ కీర్తన, 112వ కీర్తన కూడా చూద్దాం. 4వ వచనం చూద్దాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. హల్లెలూయా. ఎంత మంచి మాట. అక్కడేం చెప్తున్నాడంటే యథార్థవంతులకు ఆనందము విత్తబడి ఉన్నది. ఇక్కడ మళ్ళా చూద్దాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు. చాలా నీతి గలవారు. చూస్తారు ఎవరికంటే చీకటిలో, ఎవరికి? చీకటిలో. అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, మరి అందరూ మనుషులందరూ కూడా చీకటిలో ఉన్నారు కదా. అంటే ఆది తల్లిదండ్రులు చేసిన పాపంలో చాలా మంది నీతిమంతులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే యథార్థవంతులకు చీకటిలో. అంటే ఇక్కడ ఏంటంటే అందరం కూడా మనం చీకటిలోనే బ్రతుకుతున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, చీకటిలోనే మనము జీవిస్తున్నాం. కానీ నీతిమంతుల కంటే ఏమొస్తుంది? యథార్థవంతులకు ఏమొస్తుంది? వెలుగు కలుగుతుందట. హల్లెలూయా. వెలుగు. అందుకే ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి వెలుగు. ఇంకోటి కూడా చూద్దాం. 12వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త వెళ్ళిపోతాం. వల్ల కొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 46వ వచనంకి వెళ్దాం. నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇంకా చాలా, ఇంతకంటే ఏ మాట కావాలి? జాగ్రత్తగా మరలా చదవండి దయచేసి. ఏముంచాలని ప్రభునందు? నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు, లోకంలో ఉండకుండానట్లు. చీకటి అంటే మనకి ఏదో చీకటిలో ఉన్న ఏదో అరణ్యంలో కాదు. చీకటి బ్రతుకులు మారుస్తాడు దేవుడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు దేవుడు. ఏంటో తెలుసా? చీకటి ఎంత చెప్పుకోవడం, మనం చీకటి కార్యాలు, రహస్య కార్యాలు, దానికి మరో పేరు. ఏం చెప్తున్నాడు దేవుడు? నా యందు విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, మరలా చదువుతా చూడండి, చక్కటి మాట. నా యందు విశ్వాసించు ప్రతి వాడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నా దేవుడు రక్షకుడు, నా దేవుడి విమోచకుడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు చీకటి నుంచి నన్ను వెలుగులోకి తీసుకువెళ్తాడు. ఎవరైతే నమ్మిక, విశ్వాసము, ఆయన పట్ల అపారమైన నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే ఉంటారో, నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునికి వెలుగుగా వచ్చి ఉన్నాను. చూసారా? ఈ లోపల మనం ఏం కలిగి ఉండాలి? ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం చీకటిలో నిలిచి ఉండకుండానట్లు ఎలా వచ్చాడండి? వెలుగుగా వచ్చాను అంటాడు.
చూసారు ఎంత ప్రేమ మన దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ అండి. ఎప్పుడైనా ఆలోచన చేస్తాం మనం? ఏం చదువుతాం మనం? ఎప్పుడైనా గమనించావా ఆయన ప్రేమ ఎటువంటిదో? ఎంత కృపామయుడైనా, ఎంత దయామయుడండి ఆయన. ప్రతి వారికి చీకట్లో నిలబడుకుంటున్నట్ల ఇదిగో నేను వెలుగుగా వచ్చున్నాను, భయపడకండి అని ఎంత భరోసిస్తున్నాడండి ధైర్యం. ఈ లోకంలో నేను వెలుగు, ఎంత భరోసిస్తుంది. ఎవరిస్తారు నీకు ఎంత ధైర్యం? ఎంత ధైర్యం ఎవరిస్తారండి మనకి? ఎవరైనా ఇవ్వగలరా? ఒకవేళ నువ్వు దేవస్థితిలో ఉంటే నీకు ఏదైనా సహాయం చేయవచ్చు, కానీ నీ జీవితం కొరకు తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పినటువంటి యేసు ప్రభువు వారు ఎంత ధైర్యం ఇస్తున్నారండి. ఇదిగో నా యందు విశ్వాసించే ప్రతి వాడు అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ప్రభు పట్ల విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినాడే రక్షింపబడతానికి మాట అర్థమైపోతుంది కదా ఇక్కడ రెండు మాటలు మనకు అర్థం చేసుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు, విశ్వాసం కలిగిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆయన నామమున మీలోకి రావాలి. ఏం తీసుకుంటావు? బాప్తిసం తీసుకుంటావు. ఇవన్నీ నువ్వు మారుమనసు పొందిన తర్వాత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు చీకటిలో నిలబడకుండా ఉండనట్లు నీకు వెలుగై వచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట ఇది. ఇక్కడ అర్థమైపోతుంది మనకి. విశ్వాసం అంటే అవును, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు మొదటిగా ఒక అడుగు వేస్తావు. అంటే నువ్వు వెనకడుగేస్తున్నావు అంటే నీలో ఏం లేదు, విశ్వాసం లేదు. నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, నేను భక్తి కలిగి వస్తున్నాను నువ్వు అనుకున్నా, అది శూన్యం అవుతుంది, ప్రయోజనం ఉండదు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, నిజమైన వెలుగు ఉంది, అది లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని అంటే చీకటిలో వెలిగిస్తుంది. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రతి వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చీకటిలో బ్రతుకుతున్న నీవు నేను వెలిగిస్తాను, నేను వెలుగుగా మారుస్తాను. అందుకే ప్రభు ఏమంటాడు ఇంకో మాట, ఈ లోకానికి మీరు ఎవరో తెలుసా? ఈ లోకానికి ఎవరో తెలుసా? మీరు వెలుగు అన్నాడా? మత్తయి సువార్తలో అంటాడా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎప్పుడు కలుగుతుంది? ఏదో 4 మాటలు చెప్పేస్తే నువ్వు వెలుగు అనుకుంటున్నావా? అందుకే చెప్పాను, దుష్కార్యాలు చేసిన వాడు వెలుగు ఎక్కడికి రాలేడు. ఎంత ప్రయత్నించు రాలేడు. చాలా మంది అంటారు చాలా మంది అనుకుంటారు పని ఉంది, నాకు ఇది ఉంది అదని. కాదు, రాలేదు. వచ్చే మనసు ఉంటే, మనలో విశ్వాసం, యథార్థత, నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తావు. ఎక్కడికి? వెలుగు దగ్గరికి, దేవుడికి వస్తావు, దేవుడి దగ్గరికి. నువ్వు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకంటే నువ్వెవరో తెలుసా? నువ్వు సత్యవంతుడు అయితే, సత్యాన్ని అనుసరించిన వారైతే. అందుకే 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. 2 గుంపుల గురించి మన ముందు ఉంచాడు ఈరోజు. ఒకవేళ చీకటి దుష్కార్యంలో ఒక గుంపులో నువ్వు ఉంటే ప్రమాదంలో పడతావు. తీర్పు అంటున్నాడు, ఇదిగో ఇదే తీర్పు అని చెప్తున్నాడు. నేను లోకానికి వచ్చాను, నువ్వు చీకటిగా బ్రతికావు, నీకు అనేక మాటలు చెప్పాను, నువ్వు వినలేదు. మరి ఎటువంటి సాకులు చెప్పడానికి లేదు. నాకు చెప్పలేదు, నేను వినలేదు, ఎవరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పడానికి సాకులు చెప్పడానికి వీలు లేదు. ఇంకా నేను వచ్చాను, మీరు చీకటిలో ఉన్నారు, నేను మాట్లాడాను మీతోటి, కానీ నా యందు విశ్వాసం ఉంచలేదు. నా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. అందుకే నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును చీకటిలో ఉండకుండానట్లు నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట అనేది. అంటే చీకటిలో బ్రతుకుతున్నాం మనం, అందుకే ఆయన వెలుగుగా వచ్చానంటున్నాడు. ఎందుకు తెలుసా? నేను బ్రతికించాలని,
నిన్ను కాపాడాలని. అందుకే కీర్తనలో చదివాము, యథార్థవంతులకు ఏంటండి ఆనందం. అంతేనా? ఎంత మంచి మాట అండి. ఆనందం మెత్తబడి ఉన్నది. యథార్థవంతులు సత్యవర్తనులైతే దేవుని దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఇదే మనకి యొక్క చెప్పాలంటే ప్రభు స్వయంగా చెప్తున్నారు, నేను ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి వెలుగు అని చెప్తున్నాడంటే, నిజమైన వెలుగు అని చెప్తున్నాడంటే ఏదో ఉందనే కదా. ఏమిటి నిజమైన వెలుగు ఉందంటే ఏదైనా ఉందనే కదా అర్థం. నిజమే. కానీ మనం అందుకే అపవాది మన మనోనేత్రాలు ఏం చేస్తున్నాడు? వృద్ధితనం చేస్తాడు. నువ్వు వెలుగు అనుకుంటావు, నువ్వు నడిచింది మంచి మార్గం అనుకుంటావు, నేను వెళ్ళింది సరైన మార్గం అనుకుంటావు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది అనుకుంటావు, నీ ఆలోచన కరెక్ట్ అనుకుంటావు. ఎస్, అది నిజమే అనుకుంటావు. కాదు. దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చీకటిలో ఉంటున్న మన బ్రతుకులు మార్చాలని, మరణ ఛాయలో ఉన్న మన బ్రతుకులు మార్చాలని, పాపంలో ఊపిలో ఉన్న మనల్ని లేవనెత్తి చీకటిలో బ్రతుకుతున్న నీ ఒక్కడిమే దేవుడు వెలుగుతో నింపాలని, ఇదిగో నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీకు సంరక్షణ ఇచ్చి, అప్పుడు నేనేమంటాడు తెలుసా? ఇదిగో ఈ లోకానికి నీవు ఏంటో తెలుసా? వెలుగు. దేవుడే వెలుగంటున్నప్పుడు మనల్ని కూడా వెలుగంటుడు. ఎంత గొప్ప ధన్యత అన్నది. మీరు లోకానికి ఎవరనుకుంటున్నారు? వెలుగు. ఎందుకు తెలుసా? క్రీస్తుని వెంబడిస్తున్నారు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు. ఇప్పుడు మీరెవరో తెలుసా? నిజమే సత్యవర్తనులు అయితే దేవుడు ఎందుకు వస్తారు? మంచి క్రియలు చేస్తారు, దేవునికి సమర్పించుకుంటారు తన హృదయాన్ని, రక్షణ భాగ్యం పొందుకుంటారు. వీరందరినీ దేవుడు ఏమంటున్నాడంటే, నిజమే ఈ లోకానికి మీరు వెలుగు, మిమ్మల్ని బట్టి ఇంకొకరు నేర్చుకుంటారు. కానీ నువ్వు మందిరానికి వస్తే వెలుగుగా ఉంటూ నీవు చీకటి బ్రతుకులో ఉంటే నీవు నిలబడితే నిన్ను చూసే తెలుసా? చీకటి కార్యాలే నేర్చుకుంటారు నిన్ను బట్టి. అందుకే ప్రభు అలా ఉండద్దు అంటున్నాడు. నేను మీ కొరకు వచ్చాను, వెలుగుగా వచ్చాను, ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చాను. కానీ ఎవరు గ్రహించడం లేదు, ఎవరు కూడా గ్రహించడం లేదు. కనుక మనం ఆలోచన చేద్దాము. చిన్ననాటి నుంచి మనం ఆలోచన చేస్తాం. కొంతమందికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అర్థమవుతుందా? అప్పటి వరకు ఏం చెప్పిన వారికి అంటే ప్రైమ్ మెచ్యూరిటీ అవుతుంది కదా, మెచ్యూరిటీ అవుతుంది. కానీ కొంత ఎవరి ప్రైమ్ వచ్చేటప్పటికి కొంతమందికి అర్థమవుతుంది. అందుకే ప్రభు అంటాడు, మీరు ఎప్పుడు కూడా పాలు తాగేవారుగా ఉండద్దు. ఇంకెప్పుడు అలాగే ఉంటారా? మీరేంటి బలమైన ఆహారం తినేవారుగా ఉండాలి. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఎప్పుడు వెంబడిస్తారు? ఎప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? మీకు అర్థం కావట్లేదా? ఎప్పుడు చూసిన పాలు తాగుతారా చిన్న పిల్లలాగా? ఎప్పుడు అదేనా? బలమైన ఆహారం మీకు వద్దా? దేవుడు చెప్తున్నాడు ఈ విషయం. అందుకే మనము ఆలోచన కలిగి ఉండాలి, జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ లోకానికి అధికారం అందరికీ తెలుసు, అపవాదాన్ని. వాడి ఉచ్చులో పడిపోతున్నాం, వాడి యొక్క మాయ మాటలకి లొంగిపోతున్నాం, లోబడిపోతున్నాం, వాడికి సాగిలి పడిపోతున్నాం. ఇంకెప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు అలాగైతే? కానీ మన జీవితం కొనసాగిపోతుంది అనుకుంటున్నాం. ఒక్కొక్క నిమిషము దేవుడు లెక్కిస్తున్నాడు, నువ్వేం చేస్తావు? ఆ క్షణము దేవుడిని అడుగుతాడు తీర్పులో. నీ యొద్దకు వచ్చాను వెలుగుగా చెప్పాను, నా ప్రవక్తలు, నా బిడ్డలు అనేక మంది సువార్త వచ్చింది నీ దగ్గరికి, అంగీకరించలేదు. ప్రశ్న వేస్తున్నాడు ప్రభు కూడా, నువ్వు అంగీకరించలేదు. అన్నీ తెలిసినా సరే, తెలుసుకున్నా సరే, నువ్వు అన్నీ తెలుసు నీకు, కానీ వచ్చిన వాక్కు దేవుడు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నాకు తెలియదని చెప్పడానికి వీలు లేదు. నువ్వు ప్రార్థించావు, ఆరాధనకు వచ్చావు, మందిరానికి వచ్చావు, జాగ్రత్త.
తస్మాత్ జాగ్రత్త అంటాడు ప్రభు. నువ్వు చెప్పవలసిందే. ప్రభు ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఎవరికి చెప్పకపోయినా నువ్వు దాటిపోవచ్చు, ఎవరి నుంచైనా నువ్వు పారిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు దగ్గర నుంచి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. నువ్వు సమాధానం చెప్పి తీరాలి. ప్రియ సంగమా, ప్రేమ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. నీ దగ్గర చెప్పే సమాధానం ఉందనుకుంటున్నావా? దేవుని ముంగిట, దేవుని ఎదుట నిలబడి చెప్పగలిగే శక్తి నీకుందా? బలం ఉందా? అందుకే సత్యవర్తనుడైతే తన మంచి క్రియలు, మంచి పనులు, మంచి హృదయము, మనసు ఇవన్నీ కలిగి దేవుని మూలంగా కలిగిన వారు కాబట్టి దేవుని దగ్గరికి వస్తారు. ఏంటో తెలుసా? దేవుని వల్ల నేను పొందుకున్నాను, దేవుని వల్ల నా కుటుంబం ఇలా ఉంది, దేవుని వల్ల నేను ఇలాగున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని దగ్గరికి వస్తావు. వెలుగు ఎందుకు వస్తావు? లేకపోతే రాలేదు. చీకటి ఆపేస్తుంది. చీకటి ఆపేస్తుంది నిన్ను. జగత్ ఏదో చీకటి అంటే ఏదో చీకటి కాదు, ఈ లోకం నిన్ను ఆపేస్తుంది. జాగ్రత్త పడతాం, జాగ్రత్తగా ఉందాం. వాక్యం విన్నటువంటి నీవు ఒకవేళ విన్నది విడిచిపెడితే ఉపయోగించుకుంటే నీకు ప్రయోజనం, వినియోగించుకోలేకపోతే అది చెప్పే మీద ఏం లేదు మాట. నువ్వు లోకంలో పడిపోతావు, చీకటిలో ప్రయాణిస్తావు, చీకటిని వెంబడిస్తావు. మనకు ఆ స్థితి వద్దు. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలిగి ఉన్నాను. నిజమైన వెలుగుని నీకు అర్థమైంది కదా, నీకు తెలుసు కదా నిజమైన వెలుగేంటో. నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ప్రాణం త్యాగం చేశాడు కదా, నీ కొరకు సమస్తం ఇచ్చాడు కదా. ఇంకేం నీకు అర్థం కావాలి? నీకు అర్థమయ్యేటప్పటికి పూర్తిగా వయసు అయిపోతుంది. ఈ లోకం నుంచి వెళ్ళిపోతా, ఇంకేం ప్రయోజనం? మన బ్రతికి అర్థం ఉందా? మనం జీవిస్తున్నామంటే దేవుడు మనం పుట్టించాడు, అర్థం ఉండాలి. దేవుడికి ప్రయోజనం ఉండాలి, దేవుడికి ఉపయోగకరంగా మనం ఉండాలి. కనుక ఈ రోజు వెలుగుల గురించి నువ్వు విన్నాం, 2 గ్రూపుల గురించి మనం విన్నాం. ఎవరైతే ఏం చేస్తారు, ఎవరైతే రారు, ఎవరైతే వస్తారు. ఎస్, ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, ఆ 2 గ్రూపులో నువ్వు ఉన్నావా? ఏ గ్రూపులో ఉంటావు? ఉంటే నువ్వు ఎక్కడికి వస్తావు? మంచిగా ఉంటే వెలుగు యొద్దకు వస్తావు, దేవుని సన్నిధికి వస్తావు, దేవుని పాదాల చెంతకు వస్తావు, ఖచ్చితంగా వస్తావు. కానీ చీకటిలో నువ్వు నడిస్తే, చీకటిని వెంబడిస్తే ఏం చేస్తావు? మనకున్న చీకటి కార్యాలు కనబడకుండానట్లు, ఇతరులకి కనబడకుండానట్లు, దేవునికి తెలియదేమనుకుంటూ వాళ్ళు దేవుని యొద్దకి రారు. అందుకే వెలుగులు ప్రేమిద్దాం. దేవా, నిజమే తండ్రి, లోకానికి నా కొరకు వెలుగుగా వచ్చావయ్యా. నా జీవితంలో, నా కుటుంబంలో వెలుగుతో నింపు నాయన. నాకు గృహానికి ఒక దీపస్తంభం పెట్టిన ఆయన, ఒక దీపస్తంభం పెట్టిన ఆయన, వెలుగుతో నింపండి నాయన. ప్రార్థన చేద్దాం. ఆయన ఎంతో ఆశతో ప్రజలందరినీ రక్షించాలని, అందరినీ, చీకటిలో ఉన్న వారందరినీ వెలిగించాలని వచ్చాడు. కానీ నువ్వు చీకటినే కోరుకుంటున్నావు. బహు జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు చీకటినే కోరుకుంటున్నావు, చీకటినే కోరుకుంటున్నావు. ఇంకా 2 మాట చెప్పేదేమి లేదు. ఆయన అంటున్నాడు, తీర్పు, ఇదే తీర్పు. ఇదిగో నేను వచ్చాను. ఏంటో తీర్పు తెలుసా? నేను వెలుగుగా వచ్చాను, మీకు తెలుసు. కానీ ఇంకో మాట లేదు, ఇంకో మాట లేదు. నమ్మలేదు, నువ్వు విశ్వాసం ఉంచలేదు, నా పట్ల నమ్మిక లేదు. కానీ నువ్వు ఎలాగొస్తావు? చీకటిలోకి వెళ్ళిపోతావు. ప్రియ సంగమా, మనకి అటువంటి స్థితి లేకుండా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ లోకానికి వెలుగుగా వచ్చాం, నన్ను వెలిగించావు, నా బ్రతుకును మార్చు. ఒకప్పుడు నా స్థితిలో చీకటి బ్రతుకు వచ్చి నన్ను వెలుగుతో నింపాడు ఆయన. ఇప్పుడు నన్ను వెలుగుగా నింపుతాను. నేను కూడా ఇతరులకి వెలుగుగా ఉండాలి. దేనిని బట్టి? నీ క్రియలను బట్టి, నీ హృదయ స్థితిని బట్టి, నీ భక్తిని బట్టి, దేవుని యందు భయం బట్టి ఇతరులకు ఎలా ఉండాలి? మనం
వెలుగుగా ఉండాలి. కనుక ప్రార్థన చేద్దాం, దేవునికి సాగిలి పడదాం, దేవుని ఆశ్రయిద్దాం. ప్రభా, నా జీవితంలో వెలుగుతో నింపు నాయన, చీకటి బ్రతుకులలో నుంచి తీసివేయి ప్రభా. ప్రార్థించడం తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ గృహానికి వెలుగుగా నీవే ఉంటావు. నీ బంధువులకి కావచ్చు, నీకు తెలిసిన వారికి కావచ్చు, ఒక వెలుగుగా ఉంటావు. ఎప్పుడు తెలుసా, దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటేనే, నిజాన్ని తెలుసుకుంటేనే నువ్వు వెలుగుగా నిలబడతావు. ఆయన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాం. ఎలాగండి? ఆయన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాం. వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటే, పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమలో యేసు, ప్రేమ స్వరూపి, ప్రేమమయుడ, ఈనాటి దినం ప్రభా చక్కటి మాటలు మాకు వివరించారు, ఆధ్యాత్మిక విషయాలు మాకు బాధ్యపరిచారు ప్రభు. నైనా మేము జీవించగలడానికి, సత్యాన్ని గ్రహించడానికి అద్భుతమైన ఈ రోజు ప్రభా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని మాటతో నాయన ప్రారంభించి ఆయన మా హృదయాన్ని తాకేటట్టు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, చేరువన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో నీ వెలుగుతూ నింపు నాయన ప్రభా. మీకు స్తోత్రాలు. ఆశీర్వదించాను, వారి ప్రాణాలను తృప్తిపరచని గొప్ప కార్యం కుటుంబం జరిగించండి మా తండ్రి. మరి తండ్రి, ఆన్లైన్ ఎవరైతే వీక్షించారో వారిని కూడా దర్శించండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ఆయన నీ వెలుగుతో నింపాలి. వారి కుటుంబంలో వెలుగును అనుకరించండి మా తండ్రి. ఈ యొక్క కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ రేఖ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబం, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబం దేవుడు సదాకాలం తోడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.